బ్రేకింగ్ న్యూస్ నా అన్వేష్ కు బిగ్ షాక్. అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజగుట్ట పోలీసులు. ఇక పోలీసుల చొరవతో అన్వేష్ మళ్ళీ చిక్కుల్లోకి పడుతున్నాడు. ఇటీవల పోలీసులపైన కూడా నా అన్వేష్ దురుసు వ్యాఖ్యలు చేశాడు. నేపథ్యంలో పంజగుట్ట పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అన్వేష్ మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో పాటు యూట్యూబ్ను కూడా బ్యాన్ చేయాలంటూ పంజగుట్ట పోలీసులు లేఖ రాయనున్నారు. ఇటీవల అన్వేష్ ఇన్స్టా అకౌంట్ను బ్లాక్ చేసినప్పుడు తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియో రిలీజ్ చేశాడు నా అన్వేష్. ఈ నేపథ్యంలో పోలీసులు దాన్ని సీరియస్గా పరిగణించారు. నా అన్వేష్కు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక భారత్కు ఎప్పుడు వచ్చినా అతన్ని ఏ మార్గం ద్వారా వచ్చినా పట్టుకునేందుకు పోలీసులు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ఇది నేరాలకు పాల్పడ్డట్లు అనుమానించిన వ్యక్తులు, అలాగే తప్పించుకోవడానికి లేదా భద్రతా ప్రమాదాలను కలిగించే వ్యక్తులు విమానాశ్రయాలు కానీ ఓడరేవులు కానీ లేదా భూ సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లకుండా లేదా దేశంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్లకుండా నిరోధించేందుకు మన ప్రభుత్వం ఉపయోగించే ఒక నియంత్రణ చర్యగా లుకౌట్ నోటీసులు చెప్తారు. ఇమిగ్రేషన్కు అధికృత ఏజెన్సీలైనటువంటి పోలీసులు, సిబిఐ, ఈడీ ఇవి జారీ చేస్తే, అలాగే ఇది ఒక హెచ్చరికగా బలవంతపు నిర్బంధం లేదా ప్రశ్నించడంగా పనిచేస్తుందంటూ ఈ లుకౌట్ నోటీసుల గురించి అధికారులు చెప్తున్నారు. లుకౌట్ నోటీస్ సర్క్యులర్ అనేది జారీ చేస్తే కనుక అత్యంత తీవ్రమైన నేరాలు కలిగి లేదా మోసం లేదా అంతకు మించిన అభియోగాలు లేదా దేశద్రోహం లేదా ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులకి ఇలాంటి లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. ఇప్పుడు ఆ నోటీసును యూట్యూబర్ నా అన్వేష్కు జారీ చేశారు. ఇక ఇది భారతదేశం అంతా కూడా భారత్లోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా లేదా ఓడరేవు నుంచి వచ్చినా లేదా ఇతర మార్గాల నుంచి వచ్చినా దాదాపు 86 పైగా చెక్ పోస్టుల నుంచి ఈ లుకౌట్ నోటీసులు పనిచేస్తాయి. ఆ వ్యక్తికి కానీ లేదా ఆ వ్యక్తులకు కానీ లుకౌట్ నోటీసులు సంబంధించి అక్కడ ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ నోటీసులు ఉన్నాయి, తమను అదుపులోకి తీసుకుంటారని కూడా తెలియనంత గోప్యత కూడా కొన్ని చోట్ల పాటిస్తారు. సో దీంతో లుకౌట్ నోటీసులకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన నేరాలు కలిగిన వ్యక్తుల్ని దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఆ రకంగా జిల్లా ఎస్పీలు కానీ, పోలీస్ కమిషనరేట్ కానీ, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇట్లాంటి ప్రత్యేక సంస్థలు, అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా దీన్ని జారీ చేస్తుంది. ఈ రకంగా సాధారణంగా ఈ లుకౌట్ నోటీసులు అనేవి లుకౌట్ సర్క్యులేట్ అనేది 1 సంవత్సరం పాటు పనిచేస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ పొడిగించే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ లుకౌట్ నోటీసులకు సంబంధించి ప్రస్తుతం నా అన్వేష్కు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ నోటీసులకు సంబంధించి ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అతి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులకే ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. దీంతో ప్రస్తుతం న్యాయం నుంచి తప్పించుకోవడం, అలాగే సరైనటువంటి వ్యవహారాల్లో ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మనతో పాటు కృష్ణకాంత్ హైకోర్టు అడ్వకేట్ జన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులు అనేవి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను దేశం విడిచి వెళ్లకుండా జారీ చేస్తారంటూ చెప్తున్నారు. మరి ఇప్పుడు నా అన్వేష్కి లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా ఏ రకంగా అతన్ని పట్టుకునే ఛాన్స్ ఉంది? ఈ నేపథ్యంలో మరి ఈ దర్యాప్తు సంస్థలు లేదా పోలీసులు కావచ్చు అతని విషయంలో ఎట్లాంటి స్టెప్ తీసుకునే పరిస్థితి కనబడుతున్నారు? ముఖ్యంగా రామరాజు గారు, ఇవాళ రోజు నేను కానీ కళ్యాణ్ గారు కానీ చాలా ఆనందంగా పడుతున్నామండి. ఎందుకంటే మా ఎఫర్ట్స్, మాలాంటి ఎంతో మంది హిందువుల ఎఫర్ట్స్ అండ్ వాళ్ళ యొక్క కష్టం ఇవాళ రోజు ఒక ఫలితం వచ్చింది అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మనం చూసాము, ఏదైతే ఇది ఇన్స్టాగ్రామ్ మనం ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే, కళ్యాణి గారు నేను ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అది ఇన్స్టాగ్రామ్ కి వాళ్ళు పంపించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వీడి కంప్లైంట్స్ అవ్వట్లేదు, వీడియోస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ రూల్స్ వైలేట్ చేస్తాడని చెప్పి బ్లాక్ చేయడం జరిగింది. బట్ విత్ ఇన్ 48 hours లోనే మళ్ళీ అతను మల్టిపుల్ అపీల్స్ చేసుకుని రకరకాల అతని టీమ్ తో సో దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం మనం చూసాం. సో ఆ రోజే నేను కళ్యాణి గారు డిసైడ్ అయ్యి అదే రోజు ఈవినింగ్ మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉండి మన గౌరవనీయ ఏసీపీ గారు మురళీకృష్ణ గారితోనూ అండ్ సిఐ రామకృష్ణ గారితో మాట్లాడి ఇది ఇమీడియట్ గా ఇది అసలు చాలా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇవాళ రోజు మనం ఎంత చట్టపరంగా ఎంత కొట్లాడుతున్నా కూడా ఏదో విధంగా వాడు ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే బికాస్ మెటా ఇస్ ఏ ప్రైవేట్ కంపెనీ అండి. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ 1 million ఫాలోవర్స్ ఎబవ్ ఉన్న
ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ అది కానీ వాళ్ళు అంత తొందరగా డిలీట్ చేయడం ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ పోతుంది కదా. సో అందుకనే వీడికి అప్లై అవుతాను అది కానీ అపీల్స్ పెట్టారు కానీ మళ్ళీ రివోక్ చేశారు. కానీ ఇలా కాదు, ఇది కాదు కదా, దిస్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. ఇది ఇంకో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, చట్టపరంగా ఇంకా ఫాస్ట్ గా వేగవంతం కావాలని ఆ రోజు నైట్ వరకు నేను కళ్యాణ్ గారు అక్కడే కూర్చొని గౌరవనీయ ఏసీపీ మురళీకృష్ణ గారితో అండ్ సిఏ రామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్ థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్ యంత్రాంగం అండి, దే ఆర్ రియల్లీ వర్కింగ్ వెరీ హార్డ్. మేము అడిగిన తర్వాత వెంటనే వాళ్ళు అదే రోజు ఎల్ఓసి టైప్ చేసి అదే రోజు వాళ్ళు డీసీపీ గారు ఆఫీస్ పంపించడం జరిగింది. దాని తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్, అంటే ఇప్పుడు పాస్పోర్ట్ పంపించాలి కదా, వాడి పాస్పోర్ట్ ని నెంబర్ ప్రకారమే అతను ఎల్ఓసి, అతను కనుక మన దేశంలోకి వస్తే ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దేశంలో సీపోర్ట్ ఎక్కడ వచ్చినా అతను పట్టుకుని వెంటనే అరెస్ట్ చేస్తారు. సో దానికి అతను పాస్పోర్ట్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. సో దానికి అనుగుణంగా పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళని కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దానికి ఇవాళ కన్ఫర్మేషన్ వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ లో ఇవాళ కన్ఫర్మ్ చేసి పలానా పాస్పోర్ట్ నెంబర్ ఏది ఇచ్చామో ఇది అతన్ని కన్ఫర్మ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పాస్పోర్ట్ నెంబర్ ద్వారా ఇతనికి ఎల్ఓసి ఇష్యూ అయింది. సో ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అండి. సో దీని పరంగా ఇప్పుడు అతను ఇండియాలో ఎప్పుడు అడుగు పెట్టినా అతను ఇమీడియట్ గా అరెస్ట్ అవుతాడు. ఒకరు ఇండియాకి వచ్చి పారిపోవాలనుకునే వాళ్ళకి ఎల్ఓసి వర్తిస్తుంది, వాళ్ళని ఎయిర్పోర్ట్స్ లో అరెస్ట్ చేస్తారు. అలానే బయట దేశంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు ఎల్ఓసి ఇష్యూ అయితే వాళ్ళు ఇండియాకి వచ్చినా కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు వాళ్ళని, దానికి ఎల్ఓసి పనికి వస్తుంది. యా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. సో ఇది నా అన్వేష్ వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు మరొక ముందడుగేశారు. నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ని ఇప్పటికే మెటా సంస్థ బ్లాక్ చేసింది. మరోసారి ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందంటూ నా అన్వేష్ వీడియో విడుదల చేయడం, అలాగే తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయంటూ మాట్లాడుతూ ఆయన వీడియోను విడుదల చేయడం, దాంట్లో దురుసుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో పోలీసులు చట్టపరంగా ఉన్నటువంటి అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. సినీ నటి కరాటే కళ్యాణి అలాగే అడ్వకేట్ కృష్ణకాంత్ ఇద్దరు కూడా పంజగుట్ట పోలీసులు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఒకసారి గతంలో డిసెంబర్లో చేశారు, మళ్ళీ జనవరిలో కూడా నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ రద్దు చేయాలి, అంతేకాదు అతన్ని ఇండియాకు రప్పించి అతన్ని శిక్షించాలంటూ కూడా వాళ్ళు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ కావచ్చు, అనేక సెక్షన్ల కింద ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే మొన్న ఇన్స్టాగ్రామ్ మెటా సంస్థ తొలగించిన తర్వాత కూడా మళ్ళీ నా అన్వేష్ మళ్ళీ అదే దురుసు దూకుడు మాటలతో మళ్ళీ వీడియోలు చేయడం, అలాగే ప్రొవోకింగ్ మాటలు మాట్లాడడం, బాధ్యతారాహిత్యంగా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుండడంతో పోలీసులు కూడా మళ్ళీ సీరియస్గా పరిగణిస్తున్నారు. ఇక నా అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణ్ మనతో ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే. ఇప్పుడు నా అన్వేష్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే చాలా తీవ్రమైన నేరాలు చేసిన వారికి లేదా ఈ న్యాయం నుంచి తప్పించుకోవడం లేదా ఇతరత్ర నేరాలు చేసిన వాళ్ళకి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటారు. సో నా అన్వేష్కు ఇది జారీ చేయడం ద్వారా ఒక రకంగా మీరు చేస్తున్న పోరాటం కొంత సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే లుకౌట్ నోటీసులు జారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. దేశంలోకి వచ్చినా లేదా దేశం విడిచి పారిపోవాలనుకున్నా చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు నా అన్వేష్కు ఇది ఎలా ఉండబోతుంది? మీరు చేస్తున్నటువంటి కేసులు, ఈ పోరాటాలన్నీ కూడా కొంత సక్సెస్ అవుతున్నాయి అనుకోవచ్చా? ముఖ్యంగా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ, పంజాగుట్ట పోలీస్ ఏసీపీ గారికి, సిఏ గారికి. ఎందుకంటే మేము ఏదైతే వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళామో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు సరిగ్గా రాయకపోవడం వల్ల, డ్రాప్ చేయడం వల్ల మాకు కొంచెం కష్టమై కొంతసేపు చాలా కష్టపడి రాసినందుకు వాళ్ళు ఓపికగా చెప్పింది విని, సార్ ఇది సార్ ప్రాబ్లం, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అనిపిస్తుంది బయట చూస్తే, సో మాకేమనిపించింది అన్నది మేము రాసి చూపించిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని సీరియస్ గా తీసుకొని ఎప్పుడైతే వాళ్ళు యాక్షన్ మొదలు పెట్టారో వీడికి భజన స్టార్ట్ అయ్యింది. విషయం ఏంటంటే ఇప్పుడు లుకౌట్ నోటీసులు వచ్చాయన్నది మీరు అన్నారు ఇంతకుముందు, మీరు చాలా క్లియర్ గా చెప్పారు, ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. కానీ వాడు దేశద్రోహం చేయలేదు అనడానికి ఒకటి విభిష్టమైన కారణం, దేశద్రోహమే చేశాడు. పాస్పోర్ట్ తిట్టాడు, పాస్పోర్ట్ చెత్త పాస్పోర్ట్ అన్నాడు, మోడీ గారిని తిట్టాడు, ప్రధానమంత్రితో పాటుగా మొత్తం ఎన్ని రకాలుగా ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి అన్ని వ్యవస్థల్ని చాలా చాలా రకాలుగా మాట్లాడాడు. పర్వాలేదు, మనం ఏది మాట్లాడినా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము. మాకు యూట్యూబ్ ఉంది, నాకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు, నా నచ్చినట్టు చేస్తాను అంటే భారతదేశాన్ని తిరిగితే దేశద్రోహం అని అంటారండి. ఇక్కడే పుట్టి ఇక్కడే తిని ఇక్కడే ఉంది. రేపు పొద్దున నువ్వు ఇలా మాట్లాడడం, నువ్వు రాజముద్రను నువ్వు బయట పెట్టి చాలా అవహేళన చేస్తే ఇది లుకౌట్ నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోబట్టి ఇచ్చారు. దాంతో పాటుగా దేవీ దేవతలు దూషించడం, మత కళ్ళలు, ఉద్దేశాలు అన్ని రెచ్చగొడుతున్నాడు అన్ని ఉన్నాయి ఇందులో. సో అన్ని విధాలుగా లుకౌట్ నోటీసులు అంటే వాళ్ళు జారీ చేయడం. ఇదే కాకుండా నేను ఇక్కడతో ఆగమండి, మేము
రెడ్ కార్నర్ నోటీస్ కూడా కావాలని అడుగుతావు. ఇప్పుడు మేము ఇక్కడ కాబట్టి కేంద్రానికి వెళ్ళి మొదలు పెడతాం, వదలం మేము. ఒప్పంగా చెప్తున్నా, కృష్ణకాంత్ గారు కానీ నేను కానీ ఒకటే. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కూడా వచ్చి జాయిన్ అవ్వడం నాకు చాలా బలం వచ్చింది. సో నేను ఖచ్చితంగా ఇంకా 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 ముందుకెళ్తాం. యూట్యూబ్ కూడా లేఖ రాయండి అని అడిగాం మొన్న, దానికి కూడా రాస్తున్నారు పోలీసులు, రాస్తారు. సో యూట్యూబ్ కూడా బ్యాన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవద్దు. తొందరలో మనం ఆన్ న్యూస్ కూడా వినాలని ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నాను. అవ్వకపోయినా అయినా నేనైతే మాత్రం యూట్యూబ్ బ్యాన్ అయ్యే వరకు వదలండి. కన్ఫర్మ్ గా వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేస్తారు, నా ప్రయత్నం నేను చేస్తా. యూట్యూబ్ బ్యాన్ అయ్యే వరకు వదలమండి. యూట్యూబ్ కూడా బ్యాన్ అవ్వాలి. ఇండియాలో వాడి తాలూకు ఇది కనిపించకపోతే ఎవరికి ఏం చెప్తాడు? ఇప్పటికి కూడా పొగర మాటలు తగ్గకుండా, ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేకుండా, ఏదేదో నేను అన్ని మతాల గురించి మాట్లాడతానన్నట్టుగా, అన్ని ధర్మాల గురించి మాట్లాడతానన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఏవో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళందరితో ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు? కేవలం నువ్వు హిందుత్వవాదులు, స్వామీజీలు, సాఫ్రాన్ కలర్ లో ఉన్న అంటే నేతలు, వీళ్ళందరి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నావు? మోడీ కన్నా గాడిద బెటర్ అన్నావు మొన్న. సో మా మోడీజీ నువ్వు తిడితే భారతదేశ ప్రధానమంత్రిని తిట్టే హక్కు నీకెవరిచ్చారు? అసలు నీకెవరిచ్చారు అంటే నేను ఓటేసారు అక్కడ వేయలేదు. నువ్వు ఎట్లా తిడతావు? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తిడతావు. అంతేకాకుండా భారతదేశ పాస్పోర్ట్ని ఎట్లా తిడతావు? నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? అత్యుత్తమైన నీకు ఐడెంటిటీ అది ఎవరిదైనా, అక్కడ అది ఉంటేనే నువ్వు బయటికి వెళ్ళావు, లేకపోతే ఎట్లా వెళ్ళావు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావో అక్కడికే మళ్ళీ తిరిగి వస్తావు బద్దాం అన్నట్టుగా మొన్న చెప్పిందే. ఆ రోజు ఆనందపడిపోయాడు కదా, నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది అని. మరి దానికన్నా 100 రెట్లు ఎక్కువ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు లుకౌట్ నోటీసులు వచ్చాయి నీకు. దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను రాను కదా అంటావేమో. రప్పిస్తారు, రావాల్సి వచ్చినప్పుడు అందరూ వస్తారు. ఇవాళ కథ రేట్లు లేట్ అవుతుంది 4 రోజులు. నువ్వు విర్రవీగిపోవడం, మిడిసిపడ్డం ఎప్పుడు పనికిరాదు మనిషి కండి, అది తెలుసుకోవాలి. నేనేం చేసిన ద్రోహం చేశాను అన్నదంటే పోలీసులు అడిగినప్పుడు తెలుస్తుంది నీకు ఏం చేసావు. మొత్తానికి అయితే పోలీసు వారు పని చేశారండి. ఆ పనికి, మా పోరాటానికి మేము వదలకుండా మేము కూడా పట్టుకొని మొన్న ఇల్లు కూర్చున్నామండి. ఆ రోజు వెళ్ళాం. ఏ రోజు ఇన్స్టాగ్రామ్ వచ్చిందో మళ్ళీ వెళ్ళాం. సార్ ఏంటి సార్ ఇది ఇన్స్టాగ్రామ్ వచ్చేసిందని వాడు మళ్ళీ వీడియో చేస్తున్నాడు, ఇక్కడేమో ఇది ఎన్ని రోజులు సార్ లుకౌట్ ఇస్తాను వరకు ఇవ్వలేదు సార్ అని అడిగే వాళ్ళు. అడిగితే మా కళ్ళ ముందే ఆ రోజు వాళ్ళన్నీ లెటర్ రాసి ప్రిపేర్ చేసి నైట్ 8:30కే ఇచ్చి, తెల్లవారి సండే సాటర్డే ఉండడం వల్ల మండే నాడు పాస్పోర్ట్ ఆఫీస్ కన్ఫర్మ్ చేసి, పాస్పోర్ట్ ఆఫీస్ లో యాక్చువల్ ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీస్ లో ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోకుండా మనం ఎవరికైనా ఇస్తే వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి మళ్ళీ. సో అది కన్ఫర్మ్ చేయడానికి 2 రోజులు పని పట్టుతుందమ్మా, 2-3 రోజులు మేము ఇచ్చేస్తాం, ఈసారి ఆపేది లేదు అసలు మేము ఆల్రెడీ ముందే రెడీ చేద్దామని మాకు చెప్పారు. అది ఆమె ఇచ్చారు. 2 days మేము ఏం చెప్పకుండా కామ్గా అందుకే ఉన్నాం. వాళ్ళు చెప్పే వరకు మేము చెప్పకూడదు. సో వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అడిగాను నేను, సార్ అయ్యిందా సార్ అంటే అయిపోయిందమ్మా నేనైనా అయిపోయింది అని నాకు చెప్పారు. నేను కనుక్కున్నాకనే లుకౌట్ నోటీసులు వచ్చాను, అందరికి బయటకు వచ్చి. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇన్స్టా ఒకటి పూర్తిగా మెటా సంస్థ తీసేసింది, తర్వాత యూట్యూబ్ ఛానల్ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది కదా ఆఫీసు, దానికి ఏమైనా లేఖ రాశారా యూట్యూబ్ ఛానల్స్ కూడా? ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ని చూసే విర్రవీగుతున్నాడు అనేది ప్రధాన విమర్శ. వాటి ద్వారానే రెవెన్యూ కూడా పోగు చేసుకొని ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి అడ్డగోలుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని కూడా మరొక విమర్శ. సో ఆ రకంగా ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ పెట్టారా పోలీసులు ఏమన్నా? నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న మా రిలేటివ్స్ కి వెళ్తూ మాట్లాడానండి. మీరు అన్నట్టుగా అంటే బయటికి చెప్పొద్దండి, మా ప్రయత్నాలు మేము చాలా రకాలుగా చాలా అవుతున్నాయండి. నేను ఎక్కడ నా ప్రయత్న లోపం లేదండి. ఇది ఒకటి మాత్రం అడుగు గుర్తు పెట్టుకోవాలి. అందరితో పెట్టుకోవడం వేరు, కరాటే కళ్యాణ్తో పెట్టుకోవడం వేరు అని గుర్తు పెట్టుకునేటట్టు 2026 సంవత్సరం చూపిస్తా, రాసి పెట్టుకోవాలి. 2026 నేను చూపిస్తా చుక్కలంటే ఏంటని చెప్పాను. మొన్న చెప్పాను 2 days లో నీకు లుకౌట్ నోటీసులు వస్తాయని చెప్పాను. 2 days 3 days వచ్చేది ఆల్రెడీ. చెప్పిందే చేస్తాము, చేసిందే చెప్తాం అంతే. నేనేమి ఎక్స్ట్రాలు మాట్లాడి ఏం చేయం. ఇప్పుడు యూట్యూబ్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలో, మేము ఎక్కడి నుంచి ఏం మెయిల్స్ పెట్టాలో అన్ని జరుగుతున్నాయి సార్. సైమల్టేనియస్ గా పోలీసు వారు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏది ఎవరు వదలరు. ఒకవేళ పోలీస్ శాఖ పరిధిలో దాటి వెళ్ళిపోయినా కూడా మాకు లా ఉంది కదండి, న్యాయ పోరాటం ఉంది. సో మాకెందుకు టెన్షన్? మేము న్యాయ పోరాటంకి వెళ్తాం. ఎక్కడ తగ్గను సార్. నేను గివప్ అనేది ఇవ్వం. మేము గివప్ ఇవ్వం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. వాడికి ఎక్కడ మాట్లాడాడు, ఎంత తప్పులు మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంత మందిని చెడగొట్టాడు, ఎన్ని రకాలుగా ఇది చేసి డబ్బులు 10,000 ఇస్తే ఎవరైనా ఏదైనా మన మాట వింటారనే డబ్బు మదం ఉందో, అదే డబ్బులు లేకుండా ఒక రోజు నిలబడతాడు అతను. మన డబ్బులు అతను సంపాదించుకుంటే మనకేం అభ్యంతరం లేదు. ఎంత సంపాదించి ఎంత తిను,
ఎవరికైనా హెల్ప్ చేయదని మాని, కానీ భారతదేశాన్ని అనే హక్కు మొన్న ఒక ఎవరికీ మాట అన్నాడండి భారత- కళ్యాణ్ గారు, నేను దొరికితే ఇంకా చేతులు ఒక చేయి పోయినా ఒక చేయి, ఒక కాలు పోయినా ఒక కాలు, నన్ను ఏకంగా నేను దొరికితే ఈసారి నన్ను తలనే తీసేయండి అంటూ ఒక స్టైల్లో, మన జెమినీ సినిమాలో మీకు మీరు సినిమా నటే కాబట్టి జెమినీ సినిమాలో ఒక యాక్టర్ ఉండేవాడు, యాక్టింగ్ చేసి చూపించేవాడు, ఆ తరహాలో అనిపించింది నాకు కూడా అసలు ఆ యాక్టింగ్ చూస్తుంటే. సో అంత అంత పీక్స్కి వచ్చింది అంటారా ఇదంతా అతని ప్రవర్తన? అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. ఎప్పుడైతే వినాశం మొదలవుతుందో, వినాశం మొదలైనప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయండి. అందువల్ల వినాశకాలం కాబట్టి అతను పావాలని దాపురించింది, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఇంకా మేలుకోకపోతే అతను యూట్యూబ్ వదిలే ఏమైనా కానివ్వండి సార్, నేను యూట్యూబ్ బ్యాన్ అయ్యే వరకు అయితే నా పోరాటం ఆగదు. అతను ఇండియాకి వచ్చినా రాపే నాకు సంబంధం లేదు, అతను ఎక్కడైనా బతుక్కోనండి ఏమన్నాను, మొత్తం చేతులు కాళ్ళు అన్ని నరికేమన్నాడు, అదే పని చేస్తాను క్లియర్. అదే అయితే మాత్రం వదలలేను. నేను పట్టుకున్నానంటే ఒకసారి స్టాండ్ తీసుకుంటే నా మాట నేనే విన్నాం అంతే, ఏమైనా సరే పోరాటం చేయాల్సిందే. రైట్, ఎస్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్. సో ఇది యూట్యూబర్ నా అన్వేష్కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సాధారణంగా లుకౌట్ నోటీసులు పోలీస్ శాఖ లేదా ఇతర ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు తీవ్రమైన నేరాలు చేసిన వారిని లేదా న్యాయం ఎదుర్కొనేందుకు తప్పించుకు తిరుగుతున్న వాళ్ళని, ఇతరత్ర నేరాలకు పాల్పడ్డ వారిని ఈ లుకౌట్ నోటీసుల ద్వారా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ తప్పించుకు తిరగడం అనేది ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత దేశం నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, లేదా దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించినా ఎయిర్పోర్ట్లో కానీ లేదా ఓడరేవుల్లో కానీ లేదా హార్బర్లో కానీ ఎక్కడైనా భూ సరిహద్దుల ద్వారా కానీ దేశం విడిచి వెళ్లకుండా అధికారులు ఇది ఒక కఠినమైన నియంత్రణ చర్యగా ఇమిగ్రేషన్ ఏజెన్సీస్కి ఇది నోటీసులు అందుతాయి. దేశవ్యాప్తంగా ఎక్కడున్నా ఏ కోణం నుంచి ఏ మూల నుంచి పారిపోవాలనుకున్నా ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఉంటే పాస్పోర్ట్తో దాన్ని అనుసంధానం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి దొరికిపోతాడు. సో ఇప్పుడు అదే నా అన్వేష్ విషయంలో ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. దీంతో మోసం చేసినా, అవినీతి చేసినా, క్రిమినల్ కేసుల్లో ఉన్నా లేదా దర్యాప్తు నుంచి విచారణ నుంచి తప్పించుకోవడానికి చూసినా దేశం విడిచి పారిపోకుండా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. సో దీంతో ఆ వ్యక్తులకు సంబంధించి భద్రతా ప్రమాదాలను కలిగించే వ్యక్తులుగా ఇప్పుడు నా అన్వేష్ విషయంలో అదే దేశంలో అనవసర రాద్ధాంతం చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ శాంతి భద్రతల విఘాతం కలిగించే లేదా భద్రతకు విఘాతం కలిగించే మనోభావాలను దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నాడంటూ అతనిపై నేరం, ఒక అభియోగం మోపబడింది. దీంతో అతనిపై ప్రస్తుతం ఇతన్ని విచారించేందుకు ఒక నియంత్రణ చర్యగా ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు ఈ లుకౌట్ సర్క్యులర్ను జారీ చేశారు. దీంతో నా అన్వేష్కి అయితే ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి.